ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు. మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామి, శ్రీ భాష్యకారులకు తిరుచి సేవ. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. స్వామివారి ప్రసాదాలను అందజేసిన ఆలయ అర్చకులు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరుపతిలో వైభవంగా తిరుచి సేవ ఆస్థానం. తిరుమల శ్రీవారి దర్శనంకు పోటెత్తిన భక్తులు. టీటీడీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ. తిరుపతిలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. నవసమాజ నిర్మాణానికి మార్గదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జయంతి ఉత్సవాలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోట విడుదల. ఏప్రిల్ 18 నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జీయంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మ నిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జీయంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తి ఒక్క రూపమే ఉడయవరు, చక్కనైన సుజ్ఞానమునకిరవై, చక్కనైన సుజ్ఞానమునకిరవై, ఉప్పు మీరెను ఇదే ఉడయవరు, చక్కనైన సుజ్ఞానమునకిరవై, ఉక్కు మీరెను ఇదే ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఇక మంగళవారం సాయంత్రం వేళ శ్రీ మలయప్ప స్వామివారికి తిరువీధి ఉత్సవం తిరుమల దివ్యక్షేత్రంలో శోభాయమానంగా జరిగింది. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ హరేంద్రనాథ్, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం చైర్మన్ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. చైర్మన్ వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, నరేష్ కుమార్ తదితరులు ఉన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భువిపై అవతరించిన శ్రీ వైష్ణవ భక్త శిఖామణి రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో 2వ రోజున మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి టీటీడీ శ్రీ గోవింద రామానుజ చెన్నజార స్వామి ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఇక భాష్యకారుల ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ భాష్యకారుల వారిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా గాంధీ రోడ్డు సమీపంలోని గంగుండ్ర మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ రామానుజాచార్యుల వారికి శాస్త్రోక్తంగా ఆస్థానం వేడుకగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని రామానుజుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి క్షణకాల దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీవారి అశేష భక్తకోటి తిరుమల క్షేత్రానికి విచ్చేస్తోంది. వేసవి సెలవులు, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని సదుపాయాలు, సమున్నతమైన సౌకర్యాల కల్పనతో ముందస్తు కార్యాచరణతో ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణతో పాటు నిఘా భద్రతా విభాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో భక్తులు సంతృప్తికరంగా తిరుమలేశుని దర్శనం చేసుకుంటున్నారు. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో అన్నపానీయాలను శ్రీవారి సేవకుల చేత పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న భవనంలో భక్తులకు ఎంతో ఆత్మీయంగా అన్నప్రసాదాలను వడ్డిస్తున్నారు. భక్తులు ఎంతో భక్తిగా, ఓపికగా క్యూ లైన్లలో వేచి ఉండి టీటీడీ కల్పించిన సౌకర్యాలను ఉపయోగించుకొని అన్నప్రసాదాలను సంతృప్తికరంగా స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పలకరించగా వారు తమ మనోభావాలను ఆవిష్కరించారు. నా పేరు నారాయణమ్మ. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. మేము సంవత్సరంలో 2-3 సార్లు వస్తాము. కానీ వచ్చినప్పుడు కంపల్సరీ ఎంగమాంబలోనే భోజనం చేసుకొని వెళ్తాము. కానీ వంటలు కానీ ఏవైనా చాలా బాగుంటున్నాయి. బయట ఎక్కడ తినము. వచ్చేటప్పుడు ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకుంటాము. ఇక్కడికి వస్తే ఇక్కడి ఫుడ్ తిని మళ్ళీ బయలుదేరుతాము. చాలా బాగున్నాయి. సాంబార్ కానీ, రైస్ కానీ, వడబెడుతున్నారు. ఈ మధ్య చాలా బాగుంది. స్వీట్ బాగుంది, చట్నీ ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి కూరలన్నీ.
నా పేరు వెంకట కిషోర్ అండి, మాది అనంతపురం జిల్లా, అనంతపురమే. ఈరోజు దైవ దర్శనానికి వచ్చాము. సో దర్శనం బాగా జరిగింది, ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ఇప్పుడు కొత్తగా వడ పెట్టారు అండ్ ఫుడ్ కూడా చాలా స్వచ్ఛంగా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా చేస్తున్న టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్స్కి, బోర్డుకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు రవీంద్ర. మేము వినుకొండ నుంచి వచ్చాము. మేము ఇక్కడికి ప్రతిసారి వస్తూ ఉంటాము. గతంలో కన్నా ఇప్పుడు ఇంకా బాగా మెరుగ్గా భోజన సౌకర్యాలు ఇక్కడ మనకి వెంగమాంబలో పెడుతున్నారు. క్వాలిటీ చాలా బాగా ఉంది. వడ ఇస్తున్నారు, వడతో పాటు కొంచెం స్వీట్ పెడుతున్నారు, కర్రీస్ 2 రకాల కర్రీలు వేస్తున్నారు, సాంబారు, మజ్జిగ ఇస్తున్నారు. చాలా బాగా ఉంది క్వాలిటీ. టీటీడీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గద్వాల జోగులాంబ గద్వాల నుంచి వచ్చాము. ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి వంటలు. వడ కూడా పెడుతున్నారు. మేము బాగా కడుపు నిండగా తిన్నాము అన్నము. చాలా సంతోషంగా ఉందండి. చట్నీ పెట్టారు, కర్రీ పెట్టారు, సాంబారు, పెరుగు, రసం కూడా పెట్టినారు, ప్రసాదం కూడా పెట్టారు. వడ తిన్నాము, మంచిగా ఉంది, చాలా సంతోషం. నమస్తే అండి, నా పేరు శరత్ చంద్ర. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇక్కడ ఫుడ్ చాలా బాగుందండి. ఒక డివైన్ ఫీల్ వస్తుంది. హైజీనిక్గా ఇన్ని లక్షల మందికి పెట్టడం నాట్ ఏ జోక్. టీటీడీ వారిని, ఏపీ గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తున్నాను. కొత్తగా ఐటమ్స్లో వడ ఇంక్లూడ్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం 27 లక్షల రూపాయలను దాతలు విరాళంగా సమర్పించారు. కర్ణాటక రాష్ట్రం బెలగానికి చెందిన ప్రవీణ్ సోన్వాల్కర్ 17 లక్షల రూపాయలను, అలాగే సుభాష్ సోన్వాల్కర్ 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళంకు సంబంధించిన డీడీలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి మంగళవారం 10,01,16 రూపాయలు విరాళంగా అందాయి. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన కొవ్వూరి రామ్దీప్ రెడ్డి విరాళం చెక్కును తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. నవ సమాజ నిర్మాణానికి మార్గదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి సేవలు చిరస్మరణీయమని, రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్ జయంతిని ఈ సందర్భంగా నిర్వహించుకుంటూ ఉన్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మంగళవారం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు పనవాక లక్ష్మి, ప్రముఖ జర్నలిస్ట్ ఎం సతీష్ చందర్, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాసిం తదితరులు పాల్గొన్నారు. ముందుగా స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ పై రంగం రాజేష్ రచించిన ప్రత్యేక గీతాన్ని అతిథులు ఆవిష్కరించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో పౌరులు, కార్మికులు, రైతులు, మహిళలు, పీడిత వర్గాల హక్కుల పరిరక్షణలో అంబేద్కర్ కృషి అపారమని కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర చూస్తే మీరు ఎక్కడ చదువుకున్నాడు? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు, కొలంబియాలో చదువుకున్నాడు. ఇవన్నీ ఇప్పుడు కూడా గ్రేటే. ఆ రోజుల్లోనే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత గొప్ప యూనివర్సిటీ కాలేజీలో చదువుకున్నాడంటే ఆ కృషి వెనక ఎంత పట్టుదల ఉండుంటుంది, ఆ కృషి వెనక ఎంత డెడికేషన్ ఉంటే ఆ స్థాయికి రీచ్ అవుతారనేది ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంబేద్కర్ చదువుకున్నారు, అంబేద్కర్ గారు మనం చెప్తూ ఉంటాం, బట్ ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నది ఎక్కడా అనేది ఈ సందర్భంగా అందరిని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మనం కూడా వాళ్ళ గొప్ప గొప్ప యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని ఇన్స్పిరేషన్గా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు కలలు కన్న సమాజాన్ని మనం నిర్మించవచ్చు. అంతేగాని మనం వాళ్ళ చెబుతూ మనం అనుకుంటూ మన కృషి పట్టుదల మాత్రం ఏమాత్రం లేకుండా ఉంటే వాళ్ళు అనుకున్న విధంగా రీచ్ కాకపోగా సమాజంలో మనం కూడా అంత
అంత స్టాండర్డ్గా అంత బెంచ్ మార్కుని క్రియేట్ చేయలేమని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, ఒక గంట సరిపోదు. మనం చెప్పుకున్న అన్నీ కూడా 1.1% కిందకే వస్తుంది. ఆయన గొప్ప నేషనలిస్ట్, ఒక జాతి నిర్మాణం చేసే ప్రయత్నం ఆయన రకరకాల పద్ధతుల ద్వారా చేశాడు. ఒక జాతి నిర్మాణం చేయడం అనేది స్టేట్స్మ్యాన్ క్వాలిటీస్. ఒక స్వతంత్రోద్యమం కాలంలో పార్టిసిపేట్ చేశారు, చెప్పాడు, డిఫరెంట్ పద్ధతిలో చేశాడు, సంఘ సంస్కరణ ద్వారా చేశాడు. సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కంప్లీట్గా సమాజానికి, వ్యవస్థలకి, నేషనలిజం మూమెంట్కి సంబంధం లేకుండా ఉండే వాళ్ళని సమాజ సంస్కరణ చేసి వాళ్ళని సమాజంలో భాగస్వాములు చేసి ఒక జాతి నిర్మాణం చేసే ప్రయత్నం చేశాడు. అది చాలా గొప్ప పని. అంటే పెద్ద రిఫార్మర్, మనకున్న గొప్ప సోషల్ రిఫార్మర్లో ఇందాక చెప్పారు కందుకూరి వీరేశలింగం, పెద్ద రిఫార్మ్. ఇదే రిఫార్మర్ ఇన్ ఎ మోర్ కన్స్ట్రక్టివ్ మేనర్లో రిఫార్మ్ చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం చేసి విజయం సాధించాడని చెప్పొచ్చు. అందుకే కాన్స్టిట్యూషన్ మీరు చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చారంటే అది కేవలం ఒక వర్గానికో ఒక కులానికే కాదు, సమాజంలో ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనంతరం సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన మహనీయులు అంబేద్కర్ అని అన్నారు. అనంతరం పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్ల ఎందరో ఉన్నత స్థానాలు పొందారని, అందులో నేను ఉన్నానని, యువత ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అభిలషించారు. ముఖ్య వక్తలుగా హాజరైన ప్రముఖ జర్నలిస్ట్ ఎం సతీష్ చందర్, ప్రొఫెసర్ డాక్టర్ కాసింలు మాట్లాడుతూ భారతదేశానికి స్థిరమైన వ్యవస్థను అందించి దేశ భవిష్యత్తును మలచిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ప్రతిభ కనపరిచిన టీటీడీ ఉద్యోగులకు ప్రతిభ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రారంభంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకం, అలాగే రంగం రాజేష్ బృందం బిఆర్ అంబేద్కర్ పై ఆలపించిన సంగీత నృత్య రూపకం సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కర్నూలు పట్టణంలోని శ్రీ లలితా పీఠంలో చైత్రమాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు మహాభిషేకంను నిర్వహించారు. ముందుగా సంకల్పంతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై స్తోత్ర పఠనాదుల నడుమ అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరించి అర్చనలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త క్షేత్రంలో చైత్ర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన భక్తుల ఆరాధ్య దైవం
శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి వైభవపేతంగా అభిషేకాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తులు శరవణ భౌని నామస్మరణలు చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో చైత్రమాసం సందర్భంగా విశేషంగా కైంకర్యాలను జరిపారు. ముందుగా స్వామివారి గర్భాలయంలో అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో అంజనీ నందనుడి మూలమూర్తి ఉత్సవమూర్తికి అభిషేక సేవను దివ్యంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చన నిర్వహించారు. భక్తులు రామభక్తుడి అభిషేక సేవను కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. సంవత్సరం జూలై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా బాసులుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం జూలై నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
ఏప్రిల్ 18వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో నెలవైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలను సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భగవద్ రామానుజుల ఉత్సవమూర్తికి అర్చకులు విశేష అభిషేకాది ఆరాధనలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని పుష్పశోభితంగా కొలువుదీర్చి భగవద్ రామానుజుల వారికి శఠారి మర్యాదలను జరిపి ప్రబంధ గోష్ఠి, ఆస్థానం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న మాస కైంకర్యాలను పురస్కరించుకొని ముందుగా శ్రీ గణపతి సన్నిధిలో సంకల్ప పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై స్వామివారికి సకల ఉపచారాదులను నిర్వహించి విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆకు పూజలు ఘనంగా జరిగాయి. చైత్ర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రామవంటు శ్రీ ఆంజనేయునికి ప్రాతకాల అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. తరువాత పవనసుతునికి కవచధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించారు. హనుమాన్ చాలీసా పారాయణం సహితంగా ఆంజనేయ సుతునికి ఆకు పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా ఖాజీపేట రైల్వే కాలనీలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. చైత్రమాసం మంగళవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి మూలమూర్తికి పవిత్ర జలాలు, పలు రకాల ఫలరసాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. రామబంటును సేవించి భక్తులు తన్మయులయ్యారు.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామివారి దేవాలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రధాన దేవతామూర్తి అళఘనాథ స్వామివారికి పూజలు పూర్తి చేశారు. తరువాత శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారికి ముత్యాల హారాలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో పల్లకీ ఉత్సవం వేడుకగా సాగింది. అనంతరం ఆలయంలో భాష్యకారులకు ఛత్రచామర వింజామర సేవలను జరిపి హారతులు అందజేశారు. వరంగల్ జిల్లా ఊకల్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ నాగేంద్ర స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. ఈ ప్రాంత వాసుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న నాగేంద్ర స్వామివారికి అర్చకులు మాసోత్సవాలను పురస్కరించుకుని పంచామృతాలు, పవిత్ర జలాలు, విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకం జరిపి కర్పూర హారతులు నివేదించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.